అక్రమంగా ఇసుకను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలుగా మట్టిని తరలించి కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రతి గల్లీలో బెల్ట్ షాప్ పెట్టి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. కనిపించిన భూమి కబ్జా చేస్తూ సొంత సంపద పెంచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పుణ్యక్షేత్రాలపై కూడా కన్నేశారు. రాయలసీమలో సుప్రసిద్ధ శైవక్షేత్ర మల్లయ్య కొండపై మైనింగ్కు అనుమతినిచ్చింది ఈ కూటమి సర్కార్. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ 3 కొండల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని తవ్వి తీసేందుకు స్కెచ్ వేసింది. ఇంతకీ మల్లయ్య కొండ చరిత్ర ఏంటి? ఈ కొండల్లో మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నిత్యం శివనామ స్మరణతో మారుమ్రోగే మల్లయ్య కొండల్లో మైనింగ్ విధ్వంసం వద్దంటూ భక్తులు, వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. మల్లయ్య కొండలో 70 కిలోమీటర్ల మేర 7.5 గంటల పాటు మహాగిరి ప్రదక్షిణ చేశారు. మల్లయ్య క్షేత్రం భక్తులకు పరమపుణ్యధామం. తిరుమలకు 7 కొండలు ఎంత పవిత్రమో మల్లయ్య క్షేత్రానికి ఈ 3 కొండలు అంతే పవిత్రం. రాయలసీమలో ప్రసిద్ధ శైవ క్షేత్రం ఈ మల్లయ్య కొండ. మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి విజయనగర సామ్రాజ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ ఆలయ అభివృద్ధి మొత్తం కృష్ణదేవరాయల కాలంలోనే జరిగింది. తంబళ్లపల్లె కొండల మధ్య కొలువుదీరిన ఈ ఆలయం శతాబ్దాలుగా వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ వస్తోంది. స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూముల్ని దేవాలయానికి కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే తరతరాలుగా ఆలయంలో స్వామివారి కైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికాదేవిగా వెలిసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ 3 కొండలపై కూటమి కన్ను పడింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్య కొండ సముదాయంలో మైనింగ్కు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ 3 కొండల పేర్లు సాధుకొండ, శివపురం కొండ, మల్లయ్య కొండ. వీటిలో శివపురం కొండను ఇనుముకొండ అని కూడా పిలుస్తారు. కృష్ణదేవరాయల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన ఈ కొండలపై స్వయంగా ఆ మల్లన్న కొలువై ఉన్నాడని రాయలసీమ ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఈ కొండల్ని చీల్చేందుకు కూటమి సిద్ధమైంది. సాధుకొండను ఏపీఎండీసీకి, ఇనుముకొండను సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి కేటాయించేసింది చంద్రబాబు సర్కార్. ఈ 3 కొండల సముదాయంలో సుమారు 6,700 హెక్టార్ల రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్కు అనుమతించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లా అడ్డపడకూడదు, మీరు అడ్డపడితే మేము అరెస్ట్ చేస్తాము, మాకు అధికారాలు ఉండన్నారు. ఎంతమంది చేస్తారు చేయండి అని వాళ్ళు తిరగబడినారు. కాబట్టి ఎంతమంది చేస్తారు చేయని, అరెస్ట్ చేయని, ఒకవేళ వాళ్ళు చంపుతారో ఏం లేనా కూడా దానికి మేము అన్నిటికీ రెడీ సిద్ధంగా ఉన్నాం సార్. ఎక్కడ పోలేము, ఊరు వదిలిపోలేము. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇస్తారా? ఎందుకు సార్ ఆ డబ్బు? మాకు ఆ డబ్బు అవసరం లేదు, వాళ్ళు చేయనవసరం లేదు, ఈయనవసరం లేదు. పవిత్ర మల్లయ్య కొండపై మైనింగ్ జరగనివ్వమని గతంలో నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుక మడత పెట్టారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ ఇనుప ఖనిజం తవ్వుకునేందుకు అనుమతినిచ్చారు. సాధుకొండ, ఇనుముకొండల్లో ఐరన్ ఓర్ మైనింగ్కు కాంపోజిట్ లైసెన్స్ అనుమతులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే చెప్పినాడు, మేము ఆపేయమన్నాడు. ఇప్పుడే మాకు ఫోన్ చేసినాడు, వాళ్ళు చెప్పేసి కూడా పోయినారు. మళ్ళా రాత్రి టీవీ చూస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాము, పచ్చ జెండా ఊపినారు మల్లయ్య కొండకు అని చెప్పి మళ్ళా రాత్రి టీవీలో చెప్పినారు. ఇట్లా అంతా జరుగుతుంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగనిం, ప్రాణాలు పోయినా కూడా జరగనిం. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేం సార్. అందరం ఒకటి అయిపోతాము, అన్ని పార్టీలు ఒకటి అయిపోయి దాన్ని ఆపేసేది మాత్రం ఖాయమే. ప్రాణాలు పోయినా కూడా వదలము. పొరుగునే ఉన్న అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో వీళ్లంతా ప్రత్యక్షంగా చూశారు. అక్కడకు వెళ్లి మరీ పరిశీలించారు. అప్పట్నుంచి తమ ప్రాంతంలో మైనింగ్ను వ్యతిరేకిస్తున్నారు. మల్లయ్య కొండల్లో మైనింగ్కు 20 ఏళ్ల కిందటే వ్యతిరేకించామంటున్నారు. కొండ ఎటువంటి మా పిల్లలైనా అడ్డపడతారు సార్. మేము చచ్చిపోయినా కూడా అడ్డపడి కొండను మటుకు కాపాడతాం. కొండను కొట్టేదానికి వీలే లేదు. మాకేమో లెక్కిస్తారు, ఇళ్లకు లెక్కిస్తారు అంటున్నారు. ఏం చేసా లెక్క? ఆ లెక్కతో మేమే చెడిపోతాం. పిల్లలు ఎట్లా కానీ ఎట్లా సార్ బతుకుతాము? ఏదైనా పని పాట చేసుకుని బతకాలన్నా బయట పోయి బతకలేము, బాడికి ఇల్లు కట్టలేము, ఎట్లా బతుకుతాము? కాబట్టి మా కొండ కాపాడుకుంటాం సార్. మాకు కావాలి కొండ. ప్రజల సెంటిమెంట్ను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించింది. ఇనుముకొండగా పిలిచే శివపురం కొండలో కొంత భాగాన్ని సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్కు కేటాయించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. దీంతో మల్లయ్య కొండల్లో మైనింగ్కు పచ్చజెండా ఊపినట్టయింది. దీంతో 3 కొండల్ని ఆనుకుని ఉన్న 40 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మల్లయ్య కొండ పైన
తమను చంపివేసినా పర్వాలేదు, భవిష్యత్ తరాల కోసమైనా సరే ఈ ప్రాంతంలో మైనింగ్ జరగకుండా తామంతా కూడా ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేసి అడ్డుకుంటామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మల్లయ్య కొండల్లో మైనింగ్ విధ్వంసం వద్దంటూ భక్తులు, అక్కడి గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. మల్లయ్య కొండల్లో 70 కిలోమీటర్ల మేర 7.5 గంటల పాటు మహాగిరి ప్రదక్షిణ చేశారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి భక్తులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతులు కొలువుదీరిన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చుట్టుపక్కల 40 గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ భక్తి పారవస్యాన్ని చాటి చెబుతూనే కొండల్లో మైనింగ్ను నిర్ద్వందంగా వ్యతిరేకించారు. స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనను మా ప్రతినిధి మూర్తి స్వయంగా వివరిస్తారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మల్లయ్య కొండలో మైనింగ్ కు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా అజెండాలు పక్కన పెట్టి మల్లయ్య కొండలో మైనింగ్ కు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో తామంతా కూడా వ్యతిరేకిస్తామంటూ ఒక అజెండా పెట్టుకుని ఈరోజు మల్లయ్య కొండలో మైనింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మల్లయ్య కొండ. ప్రస్తుతం మన ఇక్కడ కనపడుతున్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి తర్వాత మల్లయ్య కొండలో మల్లికార్జున స్వామి దేవస్థానానికి అత్యంత పురాతన ప్రాశస్యం ఉంది. ఈ ప్రాంత వాసులు ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లయ్య కొండకు యొక్క చుట్టుపక్కల ప్రాంతాల వాసులే కాకుండా రాయలసీమ నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మల్లయ్య స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కు అనుమతిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇటు స్థానిక ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మల్లయ్య కొండలో మైనింగ్ కు అనుమతి ఇవ్వమంటూ కరాఖండిగా చెప్పారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఈ యొక్క అంశం పైన స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటే మల్లయ్య కొండలో ఈ రోజు మైనింగ్ చేస్తామంటూ కరాఖండిగా చెప్తోంది, ఏమంటారు మీరు? మైనింగ్ తీస్తే మేము ఎక్కడైనా వెళ్ళిపోవాలి, సావాలని కావాలి సార్, సంపేసి తీసుకొని సార్. అది ఇక్కడ పురాతన నుండి ఉన్నది సార్, దేవాలయం నుండి పుట్టిచేత్రము, దాన్ని చూసుకొని నమ్మకం. మాకు దేవానాధారం ఏం లేదు. ఈ కొండ పోతే మేము సచ్చినట్లే లెక్క. మైనింగ్ అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఇదే ప్రభుత్వం అప్లై చేసింది. ఈ రోజు అధికారికంగా అనుమతులు కూడా ఇచ్చేసింది. ఈ రోజు ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతా ఉన్నాయి. ఏ విధంగా చూడాలంటారు? అదే సార్, మమ్మల్ని చంపేసి తీసుకొని వెళ్ళి సార్, మమ్మల్ని చంపేసి మా భూముల వల్ల లాక్కొని ఏమన్నా చేసుకొని మమ్మల్ని చంపేసి ఇక్కడనే వేసిపోయి మైనింగ్ తీసుకోమని సార్. స్థానిక ప్రజలు చెప్పినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమంటారు మీ యొక్క ప్రాంతంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం మైనింగ్ అనుమతి ఇవ్వడానికి? మేము దానికి కూడా సిద్ధమే సార్, సచ్చేదానికి కూడా సిద్ధమే. ఆడ మమ్మల్ని కాల్చేసి చంపేసి మళ్ళీ కావాలంటే తొక్కుని తమ చావుల్ని అడ్డు పెట్టినా సరే ఈ యొక్క చావుకు కూడా వెనకాడబోమంటూ ఉన్నారు. ఈ ప్రాంత వాసులు సెంటిమెంట్ గా మల్లయ్య కొండ చాలా పవిత్రంగా భావిస్తారు, దేవుడి దర్శనం కూడా చూస్తారు. ఈ రోజు స్థానిక ప్రజలు చెప్పినా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం లెక్క చేయకుండా మైనింగ్ అనుమతిస్తా ఉంది. ఏ విధంగా చూడాలి సార్? మల్లికార్జున స్వామి అంటే మాకు చాలా ప్రీతిమైనది. ఈ మల్లికార్జున స్వామిని చూసే మేము ఇంతకాలం ఇక్కడే ఉన్నాం. మా తాతల ముత్తాతల గురించి పూర్వం నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మైనింగ్ తీస్తే మేము సావడం తప్పితే వేరే మార్గం లేదు మాకు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రాంతంలో మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయబోమంటూ స్పష్టంగా చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా వ్యవహరిస్తూ మైనింగ్ కు అనుమతించడం పట్ల వీరంతా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చనిపోయిన తర్వాతనే ఈ యొక్క మైనింగ్ చేసుకోవాలి, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము బ్రతికుండగా మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయమంటూ వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తంబలపల్లి మల్లయ్య కొండ దగ్గర నుంచి. మల్లయ్య కొండ ప్రాంతాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దీని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి 20 కోట్ల రూపాయలతో మల్లయ్య కొండకు రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ కొండల్లో మంచి క్వాలిటీ ఖనిజం ఉండడంతో కూటమి నేతల కన్నుపడింది. స్థానికుల సెంటిమెంట్ను, శతాబ్దాల చరిత్రను పక్కన పెట్టి టెండర్ల ప్రక్రియ నిర్వహించి కాంపోజిట్ లైసెన్సులు మంజూరు చేశారు. పూర్తి స్థాయిలో మైనింగ్ మొదలైతే ధ్వంసమయ్యేది మల్లయ్య క్షేత్రం మాత్రమే కాదు, 40 గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు కూడా. జిల్లాలో అత్యంత మహిమాన్వితమైనటువంటి శైవ క్షేత్రంగా తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క మల్లయ్య కొండ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క మల్లయ్య కొండ ప్రాంతంలో ఇప్పుడు సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కొండల్ని పూజిస్తూ ఉంటారు. తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క 3 కొండలు సాధుకొండ, ఇనుముకొండ, మల్లయ్య కొండ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దైవ స్వరూపంగా తరతరాలుగా వీరంతా కూడా దాన్ని పూజిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క సాధుకొండ పైన 900 హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇనుముకొండకు సంబంధించి మరొక ప్రైవేట్ సంస్థకు ఈ యొక్క భూమిని మైనింగ్ చేసేందుకు అప్పగించడం పట్ల స్థానిక ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తరతరాలుగా ఎంతో హిస్టారికల్ గా ఉన్నటువంటి ఈ యొక్క మల్లయ్య కొండ శ్రీశైలం మల్లన్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన శైవ క్షేత్రంగా ఈ యొక్క ప్రాంతంలో మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి మొదటి ఈ సాధుకొండ, ఇటు పక్కన ఉన్నటువంటి రెండవ కొండ మనం చూస్తున్నటువంటి రెండవది ఇనుముకొండ, మూడవది మల్లయ్య కొండ. ఈ 3 కొండలకు ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో దైవ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు. ఈ యొక్క కొండల్ని తొలిచివేసి ఐరన్ వర్క్ చేస్తామని అంటున్నారు. మైనింగ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏంటమ్మ పరిస్థితి? మీరు ఈ ప్రాంత ప్రజలుగా బోయినపల్లిలో ఉన్నారు. మా కొండ దగ్గరికి వచ్చినారంటే ఎవరైతే ముందు చేయి పెడతారో వాడు అట్లే పోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఆ కొండ మహిమ మీకు తెలియదు. కావాలంటే వచ్చి చూసి ఆ కొండను డెవలప్మెంట్ చేయండి, కానీ దయచేసి మా కొండ మమ్మల్ని అనాథలను చేసి మమ్మల్ని రోడ్డును పెట్టించదు. మీరు పెట్టాలనే మేము వినము. మేము సాగుకైనా సిద్ధపడతాము. మేము కొండను పెరకనివ్వము. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తా ఉంది, మీరంతా కూడా దీన్ని ప్రతిఘటిస్తా ఉన్నారు. ఏం చేయబోతా ఉన్నారు? మేము చేయనేము. కొండను వాళ్ళు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి కొండ పెరకాలంటే వాళ్ళు మాత్రం మమ్మల్ని దాటుకొని మా శవాలు దాటుకొని పోవాల. అయినా కానీ పోనేము. మేమంటూ పెరకనేమో. ఇది పెద్ద యుద్ధమే జరుగుతుంది. వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు పోతారో మాకు తెలియదు. ఆడే కొండ కిందనే పోతాడు. ఇప్పుడు కూడా ఎవరైనా గమనించండి, కొండ ప్రాంతంలో ఫస్ట్ ఎవడు చేయి పెడతారో వాని కుటుంబంలో ఇప్పటికే ఎవరికొవరికి ఏమో జరిగింటుంది. కావాలంటే మీ వాళ్ళ మనస్సాక్షిని అడుక్కోమని చెప్పండి. మమ్మల్ని ఇంత జనాన్ని ఇచ్చిపెట్టేసి దీన్ని మీరు కన్యాయిస్తాం మంచిది కాదు. దీన్ని వదిలేసి దయచేసి మీరు వదిలేసా మాకు మంచిది. మేము బతకాలనుకుంటే దీన్ని వదిలేయండి, చావాలనుకుంటే చేసేయండి. ఈ 3 కొండలు సాధుకొండ, ఇనుముకొండ, ఇటు మల్లయ్య కొండ 3 కొండల్లో పరిరక్షించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంత ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనింగ్ కు చేయడానికి తాము వ్యతిరేకం, ఈ ప్రాంతాలను వదిలి తాము వెళ్లిపోమని చెప్తూ ఉన్నారు. మా శవాలను దాటిన తర్వాతనే మైనింగ్ ఇక్కడ అధికారులు ఎవరైనా సరే ఇక్కడ ముందుకు వెళ్లాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ మాత్రం చేసేందుకు ఈ ప్రాంత ప్రజలుగా మేమంతా 120 గ్రామాల ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ వారంతా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తంబలపల్లి నియోజకవర్గం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.